ఈ స్పైన్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళలో వస్తాయి? అంటే చిన్న పిల్లల్లోనా? ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళలో? అంటే ఏ ఏజ్ వాళ్ళలో? అంటే శివ గారు మనము దీన్ని 2 వేస్‌గా తీసుకోవాలి. అంటే 2 విధానాలుగా తీసుకోవాలి. పిల్లలు సపరేట్, అడల్ట్స్ సపరేట్. ఓకే. ప్రధానంగా మనం పిల్లల్ని చూసుకుంటే ఎటువంటి స్పైన్ సమస్యలు వస్తాయంటే పిల్లలకు పుట్టుకతో వెన్ను ఎముక వంకరగా ఉండడం లేదా గూని ఉండటం. మనం చాలామంది పిల్లల్ని చూస్తూ ఉంటాం. గూని ఉంటుంది, లేకపోతే వంకరగా ఉంటారు. సో ఇటువంటి సమస్యలు కొన్ని ఉంటాయి. ఓకే. ఇంకోటి ఏంటంటే న్యూట్రిషన్ సరిగ్గా లేకపోయినా, లేకపోతే మనం ఉండే పరిసరాలు సరిగ్గా లేకపోయినా, లేకపోతే ఇంట్లో ఎవరికన్నా ఇన్ఫెక్షన్ సమస్యలు, ఎస్పెషల్లీ టీబీ ఉంటే వెన్ను ఎముకకు టీబీ వచ్చే అవకాశాలు, ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు ఇవి పిల్లల్లో ఎక్కువ. ఓకే. సో నేను ప్రధానంగా పీడియాట్రిక్ స్పైన్ సర్జన్ లాగా నేను డీల్ చేసేవి మ్యాక్సిమం గూని సమస్యలు, వెన్ను ఎముక వంకరగా ఉండే సమస్యలు, పిల్లల్లో ఇన్ఫెక్షన్స్ ఉండే సమస్యలు, టీబీ ఎస్పెషల్లీ వాళ్ళల్లో కాళ్ళల్లో వీక్నెస్ రావడం, నరవలేకపోవడం, పారాప్లీజియా అంటాం, అంటే కాళ్ళు పడిపోయినాయి అంటాం. సో ఇట్లాంటి సమస్యలు పిల్లల్లో మేజర్లీ ఇన్ఫెక్షన్స్ వల్ల. ఓకే. అదే పెద్దవాళ్ళల్లో తీసుకుంటే ఒకటి డిస్క్ ప్రాబ్లమ్స్. ఇది మనం ఒకప్పుడు 50-55+ వాళ్ళలో చూస్తుండే. ఓకే. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్స్ ఎక్కువైపోయారు, గంటలు గంటలు కూర్చుంటున్నారు కాబట్టి యంగ్ ఏజ్లో కూడా చూస్తున్నామండి. యంగ్ ఏజ్ ఇన్ ద సెన్స్ 25-50 మధ్యలో కూడా చాలా మటుకు డిస్క్ ప్రాబ్లమ్స్ చూస్తున్నాం. ఓకే. అంటే డిస్క్ అంటే డిస్క్ బయటకు వచ్చేసి నొక్కేయటము, ఆ నరం లాగటము, కాళ్ళు లాగటం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇంకొంచెం ఏజ్ పెంచుకుంటే బియాండ్ 50 అంటే ఒక 50 సంవత్సరాలు మించున్న వాళ్ళు అయితే నరాలు వెళ్ళే దారి ఏజ్ రీత్యా చిన్నగా అవుతూ వస్తుంటుంది. ఓకే. సో ఈ చిన్నగా అవుతూ వస్తుంటే పేషెంట్కి ఏం సమస్యలు వస్తాయి? నరాలు చిన్నగా అవుతాయా? లేదండి, నరాలు వెళ్ళే దారి. ఓకే. నరాలు వెళ్ళే దారి ఏజ్ పెరుగుతున్న కొద్దిగా చిన్నగా అవుతూ ఉంటుంది. అంటే మన వెన్ను ఎముక కూడా అరుగుదలకి కంటిన్యూగా అదొక ప్రాసెస్. అరుగుదల అనేది కంటిన్యూ ప్రాసెస్. మనం మోకాలు అరిగినట్టే వెన్ను ఎముకలో కూడా అరుగుదల అనేది జరుగుతూ ఉంటుంది. అంటే ఏజ్ పెరిగిన కొద్దీ ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. సో నార్మల్గా ఉండే రోడ్ సడన్గా ట్రాఫిక్ పెరిగి నేరోగా అయిపోయింది, మనకి వెళ్ళడానికి కష్టం అవుతుంది. సో నరాలకు కూడా ఇంతే అనమాట. ఓకే. సో నరాలకు ఆ దారిలో వెళ్ళడం కష్టంగా అవుతుంది. సో అప్పుడు ఆ నరాలు ఎక్కడి దాకా అయితే సప్లై చేస్తాయో మనకి తిమ్మిర్లు రావటం, లాగటం, ఎక్కువసేపు నడవలేకపోవడం, కొద్ది దూరం నడవగానే ఒక 200 మీటర్లు నడవగానే అమ్మా ఇంక నేను కూర్చోాలి, నా కాళ్ళు అలసిపోతున్నాయి, నడుము బరువెక్కుతుంది, కాళ్ళు బరువెక్కుతున్నాయి అనిపిస్తుంది. సో ఇది ఒక సమస్య. సో పిల్లలు సపరేట్, పెద్దలు సపరేట్, ఓకే, డిఫరెంట్ సమస్యలతో వస్తూ ఉంటారు.